శ్రీ గురుభ్యో నమ హరి ఓం. ఈరోజు వీడియోలో మీరు ఎవరినైతే విడదీయాలనుకుంటున్నారో వాళ్ళు మధ్య శత్రువులు కానీ లేకపోతే అక్రమ సంబంధాల మధ్య కొట్టుమిట్టులాడుతున్నారో అటువంటి వాళ్ళు ఎవరైనా సరే 4 గంటల్లో విడదీసి ఒక పవర్ఫుల్ గల ఈరోజు మీకు తెలియజేస్తున్నమాట. అయితే ఏ విధంగా చేయాలి, ఎట్లా చేయాలి దాని గురించి మీకు నేను క్లారిటీగా తెలియజేసే ముందు ఎవరైనా సరే కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అయితే ఒక నిమ్మకాయతో ఎవరినైనా సరే విడదీయొచ్చు, అంటే చాలా పవర్ఫుల్గా విడదీయొచ్చు అండి. ఎందుకంటే నిమ్మకాయకు ఉన్న శక్తి ఎటువంటి శక్తి అంటే ఈ యొక్క నిమ్మకాయని అమ్మవారికి బలిస్తారు. ఈ యొక్క నిమ్మకాయ ద్వారా అమ్మవారికి శక్తి వచ్చింది. ఈ యొక్క నిమ్మకాయతో తంత్ర యంత్రాలను ఉపయోగిస్తారన్నమాట. అటువంటి పవర్ఫుల్ గల నిమ్మకాయ అన్నమాట. అయితే ఈ యొక్క నిమ్మకాయను ఉపయోగించి ఈ రోజున ఎవరైతే చెడు దారిలో వెళ్తున్నారో, అంటే భర్త కానీ భార్య కానీ తన కుటుంబాన్ని వద్దనుకొని వేరే వ్యక్తితో పరిచయం ఏర్పరుచుకున్న తర్వాత తన కుటుంబాన్ని సర్వం రోడ్డు మీదకి పడవేసి నాకు వద్దు అని వేరే వ్యక్తితో వెళ్తున్న స్త్రీలు పురుషులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు మాత్రమే చేయండి. అదేవిధంగా ఒకవేళ మీ పిల్లలు ఎవరైనా సరే చెడు దారిలో వెళ్తున్నారండి, మా పిల్లలు చదువుకుంటున్నారు కానీ మేమేం చేయలేకపోతున్నాం, ఒక స్త్రీని ప్రేమించి తన జీవితం నాశనం చేసుకుంటాడు అనుకున్న తల్లిదండ్రులు కానీ లేకపోతే అదేవిధంగా ఆడపిల్ల వాళ్ళు ఎవరైనా సరే మీరు మీ పిల్లల కోసం ఈ యొక్క ప్రయోగం చేయవచ్చు అన్నమాట. అదేవిధంగా అటువంటి ఒకవేళ బద్ధశత్రువులు ఎవరైనా సరే మీ బద్ధశత్రువులు మిమ్మల్ని గందరగోళం చేస్తే మిమ్మల్ని అల్లకొల్లలం చేస్తుంటే ఎవరైనా సరే బద్ధశత్రువులు అంటే ఇద్దరు శక్తులు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు ఈరోజు నేను చెప్పి యొక్క పవర్ఫుల్గా ఒక నిమ్మకాయతో మీరు వాళ్ళని విడదీసే ప్రయోగం అనేది ఈరోజు మీకు తెలియజేస్తున్నమాట. అయితే ఈ ప్రయోగం చేసేటప్పుడు మీకు నేను తెలియజేసేది ఏంటంటే ఇది వచ్చేసి ఒక యూనివర్స్కి సంబంధించిన తంత్రం లాంటిది. అంటే మన హిందూ శాస్త్ర ప్రకారం ఒక మంత్రతంత్రాలను ఏ విధంగా అయితే మనం ఒక బొమ్మలతో కానీ లేకపోతే ఒక ముగ్గులతో కానీ మనం ప్రయోగం చేస్తాం కదా, ఇవి వచ్చేసి ఒక యూనివర్స్కి సంబంధించి. అంటే యూనివర్స్ కూడా ఒక మంత్ర సిద్ధాంతం లాంటిది అన్నమాట. కాకపోతే దీనిలో వచ్చేసి డిఫరెంట్గా ఉండిద్ది. మనకు వచ్చేసరికి అవి అంటే మనం చూస్తుంటాం కాబట్టి చేతబడి బొమ్మలు వేయటం మనకు ఒక రకంగా ఉండిద్ది అన్నమాట. అయితే ఇక్కడ మీరు చేయవలసింది ఏంటంటే మీకు కావాల్సింది వచ్చేసి ఒక నిమ్మకాయ కావాలి. ఒక నిమ్మకాయ తెచ్చుకుని ఈ విధంగా దాన్ని కట్ చేసి పెట్టుకోండి అన్నమాట. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీరు ఎవరినైతే విడదీయాలనుకుంటున్నారో వాళ్ళు మీ అక్రమ సంబంధాల మధ్య నడుస్తున్న భార్య కానీ భర్త కానీ వాళ్ళని విడదీసేసి మళ్ళీ మీ కుటుంబాన్ని మీరు సరి చేసుకోవాలనుకుంటున్నారు అటువంటి వాళ్ళు కానీ లేకపోతే పిల్లలు చెడు దారిలో వెళ్తున్నారు వాళ్ళని సరైన పద్ధతిలో వాళ్ళని విడదీసేసి వాళ్ళ జీవితాన్ని నిలబెట్టాలనుకున్న తల్లిదండ్రులు కానీ ఎవరైనా సరే అటువంటి వాళ్ళు లేకపోతే ఇద్దరు భద్రశత్రువులు మిమ్మల్ని టార్చర్ చేస్తుంటే వాళ్ళు అటువంటి వాళ్ళు మధ్య గొడవలు పెట్టేసి గందరగోళం చేయటట్టు ఇటువంటి చిన్న రిలేషన్ ఉన్న వాళ్ళు మాత్రం ఇటువంటి ప్రయోగం చేయనమాట. అయితే ఏం చేయాలంటే మీరు చేసేది ఏం లేదన్నమాట. నిమ్మకాయ తెచ్చుకోండి. తెచ్చుకున్న తర్వాత మీరు ఎవరినైతే విడదీయాలనుకుంటున్నారో వాళ్ళ పేర్లు అనేది 2 పేపర్ల మీద రాయండి. అయితే ఏం రాయాలంటే ఇక్కడ వచ్చేసి వాళ్ళ పేరు అనేది రాయనమాట. ఏ పర్సన్ అయితే మీరు విడదీయాలనుకుంటున్నారో వాళ్ళ పేరు అనేది ఇక్కడ రాయండి. రాసేసి దీని కింద వచ్చి వాళ్ళు పుట్టినరోజు అయితే ఉండిద్ది కదా, వాళ్ళు ఏ రోజు పుట్టింటారో బర్త్డే అంటాం కదా, అటువంటి బర్త్డే డేట్ రాయనమాట. రెండోది వచ్చేసి ఇది స్త్రీది అయితే స్త్రీ, పురుషుడు అయితే పురుషుడు. ఒకవేళ ఇద్దరు పురుషులు శత్రువులు అనుకోవాలన్నమాట. మళ్ళీ వాళ్ళ పేరు అదేవిధంగా కింద వచ్చేసి వాళ్ళ పుట్టినరోజు ఈ విధంగా రాసుకోండి. రాసుకున్న తర్వాత ఇప్పుడు దీని మీద ఏం చేస్తారంటే ఈ విధంగా మామూలుగా 3 సార్లు ఫోల్డ్ చేయాలి. ఫస్ట్ వచ్చేసి 1 2 3 సార్లు ఫోల్డ్ చేయండి. ఇది కూడా అంతే 1 2 3 సార్లు ఫోల్డ్ చేసేసి ఇప్పుడు ఈ యొక్క నిమ్మకాయని తీసుకొని ఈ నిమ్మకాయ లోన పెట్టేసేయండి. ఈ విధంగా రెండింటిని నిమ్మకాయ లోనకి ఈ విధంగా పెట్టేసేయండి. ఈ విధంగా పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు మీకు వచ్చేసి దీనిలో మనం ఇది యూనివర్స్కి సంబంధించిన ప్రయోగం కాబట్టి దీంట్లో కారం వేయాలన్నమాట. అంటే లైట్గా వేసుకోండి కారం అనేది. దీనిలో మనం ఏం చేస్తామంటే ఈ విధంగా లైట్గా కారం అనేది వేసుకోవాలన్నమాట. ఈ విధంగా కారం అనేది దీంట్లో వేయాలి. ఈ విధంగా కారం వేసుకున్న తర్వాత ఈ విధంగా కారం వేసారు. కారం వేసిన తర్వాత ఇప్పుడు మీకు తుప్పు పెట్టిపోయిన మేకులు అనేది మీకు ఒక మొత్తం ఎన్ని కావాలి, 6 కావాలి. తుప్పు పెట్టిన మేకులు ఈ విధంగా గుచ్చండి.
ఈ విధంగా తుప్పు పెట్టిపోయిన మేకులు 4 పక్కల 4 మేకులు ఈ విధంగా కూర్చోండి. ఈ విధంగా ఈ విధంగా ఈ విధంగా 4 పక్కల 4 మేకులు అనేవి ఈ విధంగా కూర్చున్నమాట. ఈ విధంగా 4 పక్కల 4 మేకులు వచ్చేసి మధ్యలో వచ్చేసి 2 మేకులు ఈ విధంగా కూర్చోాలన్నమాట. ఒకసారి చూడండి. ఈ విధంగా 6 మేకులు తీసుకొని ఈ విధంగా 4 మేకులు వచ్చేసి దీన్ని వచ్చేసి మీరు ఇప్పుడు వచ్చేసి తుప్పు పట్టిపోయిన మేకు అంటే ఇనప తీగ ఉండేది కదా, ఆ యొక్క ఇనప తీగని ఈ విధంగా మీరు దీనికి చుట్టేసేయండి. ఈ విధంగా ఈ ఇనప తీగని మీరు ఈ విధంగా చుట్టేసేయాలి. చుట్టేసిన తర్వాత దీన్ని తీసుకొని వెళ్ళిపోయి మీరు ఎక్కడైతే ఎవరు చూడని ప్రాంతంలో, ఎవరు తొక్కని ప్రాంతంలో దీన్ని ఈ యొక్క నిమ్మకాయని ఎవరు ఉన్న ప్రాంతంలో దీన్ని పడవేసి మీరు వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేసేయండి. ఈ విధంగా మీరు చేసి వచ్చినట్లయితే ఇది కుళ్ళిపోయే కొద్దిగా వాళ్ళ మధ్య విపరీతమైన గొడవలు జరిగి వాళ్ళు తన్నుకొని తిట్టుకొని వాళ్ళు ఎవరు అక్రమ సంబంధం మధ్య ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే చెడుదారిలో వెళ్తున్న పిల్లలు కానీ, వాళ్ళు కానీ, లేకపోతే భద్రశత్రులు కానీ ఎవరైనా సరే వాళ్ళ మధ్య గొడవలు విపరీతంగా జరుగుతాయి అన్నమాట. కొట్టుకునే స్టేజ్కి వెళ్తారు, విడిపోతారు. విడిపోయి వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకొని తిరిగి మళ్ళీ రావటం అనేది జరిగిద్ది అన్నమాట. ఇటువంటి పవర్ఫుల్ గల ఒక విషయం అంటే ఇది 2 వ్యక్తులను విడదీసే ప్రయోగం అన్నమాట ఇది. అయితే ఇటువంటి ప్రయోగాలను మీరు ఎవరిపైన పడితే వాళ్ళపైన చేయవద్దు. ఎందుకంటే ఎవరు చెడుదారిలో వెళ్తున్నారని చాలామంది బాధపడుతుంటారు. అటువంటి వాళ్ళు మాత్రం ఇటువంటి ప్రయోగాలు చేయండి. అంతేగాని ఇవి పనిచేస్తాయా లేదని ప్రయత్నం చేస్తారంటే ఎదుటి వాళ్ళు అనేది చాలా కష్టాలు పడతామని జరిగింది. కాబట్టి ఎవరైనా సరే ఇటువంటి ప్రయోగాలు చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచన చేసి నేను చేసేది కరెక్టా కాదని అనుకోండి ముందు. అనుకున్న తర్వాత ఆలోచించండి. ఎందుకంటే ఒకసారి విడిపోయారంటే మళ్ళీ కలవడం అనేది ఉండదు. కాబట్టి వాళ్ళు ఎవరైనా సరే ఇటువంటి ప్రయోగం అనేది చేయండి. అయితే ఎవరు చేసినా సరే మంచిని ఉద్దేశించి చేయండి అన్నమాట. అయితే ఎవరు సరే కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.